పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. స్థానిక దైవజనులకు ఈ అవకాశం ఇచ్చిన స్థానిక మాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని సాక్షి రూపంలో మీ ముందు పంచుకోవడానికి దేవుడు నాకు అవకాశాన్ని అనుగ్రహించింది. అందుని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మొదట నేను ఏ పరిస్థితుల నుంచి ఈ పరిస్థితులకు వచ్చానో మీకు 15 నిమిషాల్లో నా సాక్ష్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిగా నా పేరు చంద్రశేఖర్. నేను చిన్నతనం నుంచే 5 సంవత్సరాల్లో తండ్రిని కోల్పోయిన తర్వాత మా అమ్మమ్మ గారింటికి నేను వెళ్ళాను. అయితే మా అమ్మమ్మ గారింటికి వెళ్ళి అక్కడే చదువుకుంటా నేను ఒక ఇన్స్ట్రుమెంట్ చూశారు కదా, నేను ప్లే చేశాను. అది నేర్చుకున్నాను. అది నేర్చుకుంటూ చదువుకుంటానే ఉన్నాను. కొన్ని రోజులు గడిచిన తర్వాత చదువుని ఆపేసి ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ మీదే నేను డిపెండ్ అయి ఉన్నాను. అంటే ఆ వాయిద్యాల మీద నేను ఆధారపడి ఉన్నాను. తర్వాత నేను ఫస్ట్ సినిమా పాటలకి ప్లే చేశాను. ఏ పాటలకి? సినిమా పాటలు. ఏ సినిమా పాటలు అంటే ఇంకా అన్ని సినిమా పాటలకి నేను ప్లే చేశాను. అంటే క్యాసెట్స్లో కాదు, పెళ్ళిళ్ళకి బ్యాండ్ మేళాలు ఆర్కెస్ట్రాలు పెడతారు, తెలుసా? వాటిలో ప్లే చేశాను. నేను వాళ్ళు పాడుతూ ఉంటే నేను ప్లే చేస్తూ ఉండేవాడు. అలాంటి పరిస్థితిలో ఉన్న నన్ను తర్వాత నేను ఒక్క సినిమా పాటలకి ప్లే చేయటం కాదు, అయ్యప్ప స్వామి భజనలకి, తిరుపతమ్మ భజనలకి, తర్వాత నీలంపాటి అమ్మవారి భజనలకి, వీటికి కూడా నేను ప్లే చేశాను. ఈ సీజన్ వచ్చిందంటే ఖచ్చితంగా అయ్యప్ప స్వామి సీజన్ వచ్చిందంటే భజనలకు మొత్తానికి 40 రోజులు నా ఫుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అట్లా నా జీవితం కొనసాగుతూనే ఉంది. చేతుల్లో డబ్బులు వస్తున్నాయి. చదువు మానేశాను. కుటుంబంలో తండ్రి లేడు, తల్లి, నేను, నాకు చెల్లి. ఈ కుటుంబం బాధ్యత మొత్తం నేను తీసుకొని చిన్నగా అట్లా నా జీవితం ముందుకు ముందుకు వెళ్తూ ఉంది. నేను చిన్నతనం నుండే సండే స్కూల్కి వెళ్ళాను. సండే స్కూల్ నుంచి చిన్నగా చర్చికి వెళ్ళడం మొదలుపెట్టి తర్వాత దేవుని సహాయకులో నడవడం. కానీ నా పాత జీవితాన్ని నేను మాత్రం విడిచిపెట్టలేదు. అట్లానే ప్రోగ్రామ్స్కి వెళ్తున్నాను, భజనకి వెళ్తున్నాను. నా ఇష్టానుసారమైన పరిస్థితుల్లో నేను జీవిస్తున్నాను. మీకు తెలుసో తెలీదో, మనకి ఈ పెళ్ళిళ్ళకి డ్యాన్సర్లు కావాలన్నా నాకు ఫోన్ చేసేవారు. ఎందుకంటే నేను వాళ్ళతో ఎక్కువ కమ్యూనికేషన్ ఉండేది. అంటే కమ్యూనికేషన్ వాళ్ళు ఎక్కువగా వాళ్ళు నాతో క్లోజ్గా ఉండేది. ఎందుకంటే కావాలంటే నేను పంపించేవాళ్ళు. అంటే నా జీవితం ఎంత దిగజారిపోయిందంటే ఈ లోక పరిస్థితిలోకి అంత దిగజారిన నా స్థితి. అయినా నాకేమాత్రం దిగులేదు, చింతలేదు. ఎందుకు? ఈ లోక ఆశలు నేను అనుభవిస్తున్నా, ఈ లోకంలో హ్యాపీగా ఉన్నా. దేవుడు వాక్యం మనం వింటాం, ఈ చెబుతాం వదిలేసి మళ్ళీ యథావిధి ఒక్కరోజు భక్తి అనమాట. ఆదివారం ఒక్కరోజు భక్తి, మళ్ళీ మిగతా 6 రోజులు నా పని. నేను ప్రోగ్రామ్స్కి వెళ్తాం, భజనలు ఉంటే భజనకి వెళ్ళటం. చెప్పాను కదా, ఇక్కడ నేలపడి ఇక్కడే గుడి ఉంటుంది, గుడి పక్కన ఖాళీ స్థలం ఉంటుంది, తెలుసుగా. ఆ స్థలంలో కూర్చొని భజన చేశాను. 3 సంవత్సరాలు చేశాను. ఇదే ప్యాడ్ ప్లే తీసుకుంటూ అక్కడ 3 సంవత్సరాలు ప్లే చేశాను. అయినా నాకు ఎక్కడ డబ్బులు వస్తున్నాయి కానీ ఎక్కడ నెమ్మది లేని పరిస్థితులు అనమాట. నేను చేస్తున్నాను, నా డబ్బులు నేను సంపాదించుకుంటున్నాను, మళ్ళీ వస్తున్నాను, ఇంట్లో ఇస్తున్నాను. అంతేగాని ఈ దేవుడి గురించి నాకు ఎప్పుడు కూడా చర్చికి వెళ్తున్నాను, వింటున్నాను, ఈ చెవితో వదిలేస్తున్నాను. ఈ పరిస్థితి ఇలా కొనసాగుతూ ఉన్నాను. ఒకరోజు మాకు మీటింగ్స్లో 3 రోజులు మీటింగ్స్ పెడతారు. అయితే మా ఊళ్ళో 3 రోజులు మీటింగ్స్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లో ఎట్లానే ప్లే చేస్తున్నాను. అన్నీ ఒకటే నాకు. ఏది? సినిమా పాటలైనా, తర్వాత ఈ భజనలైనా, దేవుడి పాటలైనా మొత్తం కూడా ఒకటే. నాకు ప్రత్యేకం అంటే ఏమి లేదు. అలానే ప్లే చేసుకుంటూ వచ్చాను. ఏముంది, పాడతారు, ప్లే చేస్తారు, పక్కకి వెళ్ళిపోతారు. కానీ ఆ 3 రోజుల మీటింగ్లో దేవుడు నాతో మాట్లాడాడు. ఆ రోజు ఏం జరిగిందంటే, దానికి ముందు రోజు దైవ సేవకులు ఆల్టర్ కాల్ చేస్తా, రేపు మీరు వచ్చేటప్పుడు మీరు ఖాళీ హృదయంతో రామని. మన హృదయంలో చాలా బరువు బాధ్యతలు ఉంటాయి కదా. పిల్లల గురించి ఆలోచిస్తాం, భర్త గురించి ఆలోచిస్తాం, ఏంది నా కుటుంబం ఎట్లా అయిపోయిందని ఆలోచిస్తామా లేదా? అట్లానే హృదయంలో ఏమి లేకుండా ఎలా రావాలి కదా అని దైవ సేవకులు చెప్పినప్పుడు ఆ రాత్రి నేను ఆలోచించాను. నిజంగా హృదయంలో ఏమి లేకుండా ఖాళీగా ఎట్లా వెళ్తాం అని ఒక్కసారి ఆలోచించి
సరే అని నా హృదయంలో ఏమున్నాయి? ఈ లోకానుసారమైన పరిస్థితులు ఉన్నాయి, నా ఇష్టానుసారమైన పరిస్థితులు, ఈ లోకంలో ఉన్న పరిస్థితులు మొత్తం నా హృదయంలో నింపుకొని ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో ఉన్న నన్ను ఆ దైవ సేవకులు ఎప్పుడైతే చెప్పాడో ఆ రాత్రి నేను ఆలోచించి అట్లానే పడుకొని ఉదయాన్నే మళ్ళీ ఉదయాన్నే లేచి ప్రేయర్కి వెళ్ళి అటెండ్ అయిన తర్వాత ఆ రాత్రి మళ్ళీ యెరూషలేం గురించి చెప్పి దైవ సేవకులు చెప్తున్నాడు. యెరూషలేం పట్టడం, తర్వాత మందిరంలో ఎన్ని దేవునికి అయిష్టకరమైన పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితుల గురించి దైవ సేవకులు ఒక్కొక్కటి వివరించుకుంటూ వస్తున్నాడు. వాక్యం అంటే అందరు బైబిల్ ఉన్నాయి కదా. లోక సువార్త అందరు తీయాలి. లోక సువార్త 19వ అధ్యాయం 41వ వచనం అందరు తీయాలి. 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై వేడ్చి నీవును ఈ దినమైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల చాలు, నీకెంత మేలు. చాలు. అయితే ఇక్కడ నాకు హృదయానికి తగిన వాక్యం ఏంటంటే, ఆయన పట్టణంకు సమీపించినప్పుడు, అంటే పట్టణము అన్న దగ్గర మీ పేర్లు పెట్టుకొని ఒకసారి చదవమన్నాడు. ఒకసారి మీ పేర్లు పెట్టుకొని చదవండి. అక్కడ మన పేర్లు మనం ఒకసారి పెట్టుకొని చదివితే ఏమైనా ఉంటుంది? ఆయన మనల్ని చూసి, ఆయన మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనల్ని చూసి ఏం చేస్తున్నాడంట? పట్టణం సమీపించినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఏడ్చాడు లేదా? చూడమ్మా, అందరు లాగా ఒకసారి చూడండి, బైబిల్ అంటే ఆ పట్టణం చూసినప్పుడు దేవుడు ఏడ్చాడా లేదా? ఏడ్చాడు. ఆ పట్టణము యెరూషలేం చూసినప్పుడు దేవుడు ఏడ్చాడు. ఆ యెరూషలేం తీసి నా పేరు పెట్టుకొని చంద్రశేఖర్ చూసినప్పుడు నేను ఏం చేశాను? చెప్పాలి అందరూ, ఏం చేశాను? ఏడ్చాడు. నన్ను చూసి ఎవరు ఏడ్చారు? చెప్పాలి, ఎవరు ఏడ్చారు? నన్ను చూసి ఎవరు ఏడ్చాడు? మిమ్మల్ని చూసి ఎప్పుడైనా దేవుడు ఏడ్చాడా? చెప్పాలమ్మా, ఎప్పుడైనా ఏడ్చాడా? వెంటనే నా ఒళ్ళంతా పులకరించిపోయింది. ఎన్ని బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనం ఇతరుల గురించి ఏడుస్తాం. పిల్లల గురించి, భర్త గురించి, పరిస్థితుల గురించి ఏడుస్తాం. మన గురించి ఏడ్చేది ఎవరు? చెప్పాలమ్మా, ఎవడు ఏడుస్తారు? దేవుడే కదా. అప్పుడు నా హృదయం స్పందించింది. నిజంగా నా హృదయంలో ఒక తెలియని ఆనందం వచ్చింది. నిజం కదా, ఇప్పుడు వరకు నేను చేసే ఎన్నో ప్రోగ్రామ్స్కి వెళ్ళాను, ఎంతో చేశాను. నిజంగా నా హృదయంలో ఇన్ని బాధలు ఉన్నా సరే, నేను సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నా, కానీ దేవుడు నన్ను చూసి మాత్రం దుఃఖిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? నాలో ఏ పాపం లేదని నేను అనుకుంటున్నా, కానీ మన పుట్టుకతోనే కదా. అలాంటప్పుడు నేను ఎందుకు నన్ను చూసి దేవుడు ఏడుస్తున్నాడని ఒక్క నిమిషం ఆల్టర్ కార్డులు ఇస్తున్నప్పుడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని అంతే దేవుని నా చేతులకు అప్పగించి, దేవా నిజంగా నా కొరకు కలవరి శిలువలో బలి అయ్యి నా కొరకు మీరు ఏడుస్తున్నారా? ఈ లోకానికి నా కొరకు వచ్చారా? నా కొరకు మీ రక్తాన్ని చిందించారా? ఆల్టర్ కార్డు ఇస్తున్నప్పుడు నా ఒళ్ళంతా పులకరించిపోయి ఒక్కసారిగా నాకు నేను కళ్ళం నీళ్ళు రావటం. ఏదైనా ఇంట్లో వాళ్ళు కొంచెం బలహీనంగా పరిస్థితులు వచ్చినా ఓదార్చి అట్లా చేస్తా, కానీ సామాన్యంగా ఆ రోజు మాత్రం కళ్ళమ్మ నీళ్ళు తిరిగి దేవుడి నా హృదయాన్ని అప్పగించుకున్నాను. దేవా, నువ్వు నా కొరకు ఈ లోకానికి వచ్చావు, నువ్వు నా కొరకు ఏడుస్తున్నావు. నాలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని, నాలో ఉన్న ప్రతి ఒక్క అవిధేయతను మొత్తం నీవు గ్రహించి, నా బిడ్డ వీటి నుంచి ఎక్కడ నాశనం అయిపోతాడో, ఎక్కడ దాని నుంచి బలహీనమైపోయి ఈ నాశనానికి అవుతాడని దేవుడు ప్రతినిత్యం నా కొరకు ఏడుస్తున్నాడని దైవ సేవకులు ఆ ఆల్టర్ కార్డులు చెప్తున్నప్పుడు నా హృదయం చాలా స్పందించింది. వెంటనే మోకరించి, మేలైన దాన్ని మీరు ఎంచుకున్నారు. నేను నిజంగా మేలైంది ఏందని ఆ రాత్రి ఆలోచించి గ్రహించి, మేలైంది దేవుని యొక్క రాజ్యం. అది తప్ప ఈ లోకంలో
ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విషయం, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క సంబంధాలు కానీ దేవుళ్ళైనా ఎవరైనా సరే కానీ ఎవరైనా దొరకని ఆధారం, నెమ్మది, శాంతి, సమాధానం ఒక్క మన యేసయ్య దగ్గరే. ఆ దేవుని దగ్గర దేవునికే మహిమ కలుగును గాక. ఆ నిత్య రాజ్యానికి వారసులు అవడానికి ఆయన నర రూపిగా ఈ లోకానికి వచ్చాడు. ఎవరి కోసం వచ్చారు? నా కోసం వచ్చాడు. నా కోసం వచ్చి కలవరి శిలువలో బలి అయ్యాడు. నా కొరకు వచ్చి నన్ను చూసి దుఃఖిస్తున్నాడు అన్న బాధపడుతున్న విషయాలు నేను గ్రహించి వెంటనే దేవుడికి నా హృదయాన్ని అప్పగించుకున్నాను. అప్పటి నుంచి మరలా నేను సినిమా ప్రోగ్రాలు కానీ భజనలు కానీ ఇంతవరకు నేను వెనుకడుగేయించలేదు. అది కేవలం దేవుని యొక్క కృప, దేవుని యొక్క మహిమ. ఆయన మహిమను ప్రతినిత్యం నేను అనుభవిస్తున్నాను. దేవుడు నన్ను ఈ రీతిగా ఇలా సాక్షిగా మీ ముందు నిలబట్టాలనే దేవుడు నన్ను ఇంకా సజీవ లెక్కల నుంచి లోకం నుంచి వేరుపరిచి ఈ రీతిగా మీరు మమ్మల్ని ఉంచాడు. నిజంగా చెప్పాలంటే నేను చనిపోవాల్సిన వాడిని. ఎప్పుడంటే ఇట్లానే మ్యారేజ్ కట్టుంటే జానపాడు తెలుసు కదా, పిడిగిరాల సైడ్ జానపాడు, వెళ్తున్న మా వ్యాన్ ఆటో అలాగా లోయలో పడింది. నేను పడ్డా, నా మీద బాక్సులు పడ్డాయి, సౌండ్ బాక్స్ పైన ఉన్నాయిగా. ఆ బాక్సులు పడితే నేను చనిపోయాను అనుకున్నానంట. నిజంగా నేను చనిపోయాను అనుకున్నానంట. నా గుండెల మీద గుద్ది పిడుగురాళ్ళ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నేను కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్లో ఉన్నా. ఏం జరిగిందో తెలియదు. అప్పుడే చనిపోవాల్సింది. కానీ దేవుడి చిత్తం అది కాదు. నువ్వు బ్రతకాలి, నా కొరకు నువ్వు బ్రతకాలి. నీ ఇష్టానుసారమైన జీవితం జీవించడానికి ఈ లోకంలో నేను నిన్ను పుట్టించలేదు. ఎవరి కోసం బతకాలి? మనం దేవుడి కోసం బతకాలి అన్న తర్వాత నేను ప్రభులోకి వచ్చిన తర్వాత నా యొక్క పాత జ్ఞాపకాలన్నీ ఒకసారి ప్రభుకు చెప్పుకుంటూ వాటిలో ఉన్న అనుభవాలు మొత్తం నేను ప్రభు దగ్గర నేర్చుకుని, అయ్యా నిజంగా నన్ను ఇలా బ్రతికించామంటే కేవలం నీ కృపే, ఎలాగా సజీవ సాక్షిగా మీరు నన్ను ఉంచారని దేవునికి నేను ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. కరోనా టైంలో కూడా మా పాస్టర్స్కి వాళ్ళ ఫ్యామిలీకి చాలామంది కరోనా వచ్చింది. వాళ్ళని కారులో తీసుకుని నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, మీరు నమ్ముతారు నమ్మరు కానీ నేను మాస్క్ ఒక్కటే పెట్టుకున్నాను. వారు నా పక్కనే కూర్చొని, వారు వెనక కూర్చొని, వాళ్ళు నేను హాస్పిటల్ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తా, మళ్ళీ జిరాక్స్ ఆ స్కానింగ్ తీపించుకుంటా, మళ్ళీ తీసుకొస్తా. ఆ కరోనా నాకు ఇంచు కూడా అంటలేదు. అది కేవలం దేవుని యొక్క కృప. ఇంచు కూడా అంటలేదు. దేవుడు నాకు అంతగా కాచి కాపాడి భద్రపరిచాడు. దేవునికి ఇలాగా నేను సజీవ సాక్ష్యంగా ఉండడానికి గల కారణం దేవుడు నాకు తోడే ఉన్నాడు. ప్రతి నిత్యము తోడే ఉంది. అది నాకే కాదు, మీకు కూడా తోడే ఉంటాడు. మన నిత్య రాజ్యం కొరకు మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. మిమ్మల్ని చూసి దేవుడు ఏడుస్తున్నాడు. ఏమని తెలుసా? మీరు ఇంకా లోకానుసారమైన భక్తులు బ్రతుకుతున్నారమ్మా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకు నేను కలవరి శిలువలో, మీ కొరకు నేను ప్రాణం పెట్టాను. మీ కొరకు మనం ఎప్పుడైనా సరే మీరు చూస్తారా, కోడి తన పిల్లలను ఎట్లా కాచుకుంటుంది? రెక్కల కింద కాపాడుకుంటుంది. ఒక కోడి పిల్ల ఉంటుంది, భలే దోలది. రెక్కల కిందకి గంతపై తిరుగుతూ ఉంటే ఏందా తిరుగుతాను బయటకు వచ్చి చూసి మళ్ళీ రెక్కల చోటుకి వెళ్ళింది. మళ్ళీ ఏందని బయటకు వెళ్ళి చూసి ఇదేదో బాగుంది అనుకొని మళ్ళీ బయటకు వెళ్తామంట. కానీ కోడి అంటది, మా బయటకు వెళ్తే మంచిది కాదు, నా రెక్కల చాటుకి రా, నీకు నేను ఆశ్రయాన్ని ఇస్తాను, నువ్వు మాత్రం బయటకు వెళ్ళొద్దామంటే కాదులే మమ్మీ ఒకసారి చూస్తాను బయటకు వెళ్ళింది. ఈసారి గద్ద రానే వచ్చింది, పట్టుకొని తీసుకొని వెళ్తా ఉంటే కోడి పిల్ల అనుకుందంట, ఓ మమ్మ రెక్కల కింద ఉంటే ఆ కొంచెం ఆనందమే, నేను పైకి పోయేటప్పుడు నాకు పెద్ద పెద్ద బిల్డింగులు కనపడుతున్నాయి, పెద్ద చెరువులు కనపడుతున్నాయి, అబ్బా ఎంత హాయిగా ఉంది, చల్లటి గాలి వస్తుందని. ఇంకొంచెం పైకి పోతుంటే అబ్బా ఇంకా అంత విహరంగా ఉంది. కొండల మీదలో ఉంటే నాకేమి కూడా కనపడరు, మా తల్లి కవికిలో నాకేం కూడా ఏమి అసలు ఆ రెక్కల చాటులో నాకు అంత చీకటే, ఏం కనపడదు అనుకుని ఆ పైకి వెళ్తా ఉన్నప్పుడు గద్ద కొండ మీదకి ఎక్కి ఒక చెట్టు మీద ఆ కోడి పిల్లని పట్టుకొని తన కాలు కింద పెట్టుకుంది. అప్పుడు కోడి పిల్ల అంటుంది, ఏంది నువ్వు నా కాలు కింద పెట్టుకున్నావు అంటే, నేను నిన్ను పైకి తీసుకొచ్చింది నేను నిన్ను ఏదో ఆనందించడానికి ఆనందపరచడానికి కదా, కాదు, ఏం చేయడానికి? ఆహారం చంపేయడానికి. ఒక్కొక్కసారి గద్ద దాన్ని కొడుతున్నప్పుడు అమ్మ 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 అంటున్నాను. అమ్మ అమ్మ అంటే అమ్మ దగ్గర వచ్చిందా? అమ్మ చెప్పినప్పుడు ఇందా
ఇలా ఆ పైకి వెళ్ళి ఒక్కొక్క దెబ్బ కొడుతున్నప్పుడు గద్ద ఆ కోడిపిల్ల క్యావ్ క్యావ్ అని కేకలేస్తుంది. అమ్మ 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 అన్నాం. అమ్మ అమ్మ అన్నా కానీ ఏం కూడా ప్రయోజనం లేదు. మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. దేవుడు తన రెక్కల చాటును మనకు ఆశ్రయం కల్పించాడు. ఈ లోకం వైపు చూస్తున్న మనం ఒకరోజు ఆయన రాకడ వస్తుంది. ఆయన రాకడలో ఎత్తబడతాం. అక్కడ దేవునికి ఇష్టకరమైన పరిస్థితిలో ఉన్న వారిని ఆయన కుడిపాశమున ఆయన రెక్కల చాటును ఆశ్రయాన్ని కలిగిస్తాడు. అదే దేవుడికి విరోధంగా జీవిస్తున్న నిన్ను గద్ద ఎలా అయితే పొడుస్తున్నట్టు అమ్మ అమ్మ అంటదో నిత్య నరకాగ్ని ఉంది. ఆ అగ్నిలోకి వెళ్ళిన తర్వాత నువ్వు కూడా అదే పరిస్థితి. అమ్మ మంట అయ్యా మంట అన్నా సరే ఒక్క నాదుడు కూడా నిన్ను విడిపించాడు. ఈ రాత్రి మీరు జ్ఞాపకం చేసుకోండి, మనకి ఏది కావాలి, మన జీవితానికి ఏది మేలు? దేవుని యొక్క రెక్కల చాట్లు మనకు మేలా? కోడిపిల్లలాగా లోకానుసారం చూద్దామని అటు ఇటు తిరుగుతున్నామా? జాగ్రత్త. ఎప్పుడు కూడా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుడు ప్రతి నిత్యము నీ కొరకు తన కన్నీళ్లు విడుస్తున్నాడు. నా కొరకు విడిచాడు, తన రక్తాన్ని నా కొరకు బలి అయ్యాడు. అలాంటి దేవుణ్ణి మీరు మాత్రం విడిచిపెట్టద్దు. నేను పొందుకున్న ఆ ఆనందంలో నేను జీవిస్తున్నా. దేవుడు నాకు ప్రతి క్షణం తోడుగా ఉన్నాడు. దేవుడు మీకు తోడుగా ఉంటాడు, మీ కుటుంబాలకు తోడుగా ఉంటాడు. ఆ నిత్య రాజ్యానికి వారసులుగా మన హక్కుదారులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అలాంటి దేవుణ్ణి మనం అందరం కలిగి ఉండి మనమందరం కూడా నిత్య రాజ్యంలో కలుసుకుందుముగాక.